స్టార్ట్ చేయమంటారా మేడం? తులసి గారు ఒక 3 minutes వెయిట్ చేయండి. షార్ప్ 11 కల్లా మొదలు పెట్టేద్దరు కానీ. ఓకే.
నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి శైలపుత్రిగా దర్శనమిస్తుంది. ప్రతి స్త్రీ పురుషులు ఈ 9 రోజులు ఒక దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క స్థితి లక్షణాలను ఆహ్వానించుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ ప్రకృతి మాతకు ఈ ఫెమినైన్ ఎనర్జీస్ ఎంతో అవసరం. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి శైలపుత్రిగా దర్శనమిస్తుంది. ప్రతి స్త్రీ పురుషులు ఈ 9 రోజులు ఒక దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క స్థితి లక్షణాలను ఆహ్వానించుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ ప్రకృతి మాతకు ఈ ఫెమినైన్ ఎనర్జీస్ ఎంతో అవసరం. ఈ ఎనర్జీస్లో ఉన్నవారు స్నేహతత్వం, ప్రేమతత్వాన్ని స్వీకరించగలుగుతారు. అది భూమి మీద మానవాళికి ఎంతో అవసరం. ఇదే ఆంతర్యానికి ఎంతో దోహదం. స్టార్ట్ అవుతుంది. అంతర్యానమే ఆత్మ సౌందర్యంలో మళ్ళీ చక్కగా 2వ సెషన్ ఈ రోజు మరి తులసి అమ్మకు ఆహ్వానించుకుందాం. మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు 1000 కోట్ల ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన దేవి దేవతామూర్తులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు తులసి ద్వారా మనకి గైడెడ్ మెడిటేషన్ అమ్మవారు అందించబోతున్నారు. ధ్యానాన్ని తీసుకుందాం. తులసి కంటిన్యూ అమ్మా. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి నా ఆత్మ ప్రణామం అండి. అందరూ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. ప్రతి ఒక్కరు చేతుల్లో రెండు చేతుల్లో చేతులు పెట్టి కూర్చోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మేడం లైట్ మ్యూజిక్ పెడతారా? రమణి మేడం స్టార్ట్ చేయు, ఈ లోక పెడతాం. మ్యూట్ లో ఉన్నారు మేడం. కొంచెం సౌండ్ పెంచమ్మా. ఓకే అండి, వినబడుతుందండి? ప్రతి ఒక్కరూ మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానం చేద్దాం. మనం అలాగనే ఒక అమ్మవారి శక్తిని ఈ రోజు మనం పొందుదాం. బాగా స్టార్టింగ్ డే అయినా ఆవిడ రూపం, ఆవిడ శక్తిని మనం ఫుల్ గా పొందుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని స్టార్ట్ చేయండి. మాస్టర్స్ ప్రతి ఒక్క మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామం. అలాగనే మనతో పాటు ఉన్న అమ్మవారికి కూడా మన ఆత్మ ప్రణామం. ఈ రోజు మనం పొందుతున్న ఒక శక్తిని ఎలా అయితే మన అమ్మతత్వం మనకి ఎలా అయితే మనం ఎలా రావాలో, ఒక అమ్మతత్వం అలాగే మన పిల్లలకి కాకుండా అలాగే మనం చూసిన ప్రతి ఈ ప్రకృతిలో అమ్మతత్వం అనేది మనకు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ రోజు మన ప్రేమతో అలాగనే మనం ఆడే మాటలు అంత ప్రేమతో, అంటే ఆ అమ్మవారి శక్తిని మనం పొందితేనే ఆ అమ్మతనం అనేది మనలో నాటుకుపోవాలి. ఈ రోజు నుంచి మళ్ళీ 9 days వరకు ఫుల్గా ఎంత బాగా అయితే మనం ధ్యానంలో ఉంటామో, ఎంత బాగా అయితే ఉంటామో, ఎంత ధ్యానంలో అయితే ఉంటామో అప్పటి నుంచి మనకి గాడ్స్ అందరూ మనకి ఎనర్జీని మనం పొందాలి బాగా. ఇంకా అలాగనే మన ప్రకృతిలో ఎంతో మన అవసరం, ఆ అవసరం కూడా ఈ రోజు అమ్మవారిని అడగండి.
నేను ఈ రోజు ఇక్కడ ఎందుకు ఇలా కూర్చున్నాను అనేది కూడా అమ్మవారిని అడగండి. అలాగనే ఈ రోజు ఆ శక్తిని నాకు ఇవ్వండి అమ్మా బాగా అని కూడా అడగండి అందరూ. ఊహించుకోండి అమ్మ మీ దగ్గరే ఉంది, మీ పక్కనే కూర్చున్నారు. అమ్మ మాకు ఆ శక్తిని ఇంకా ఇంకా బాగా ఇమ్మని అడగండి అందరూ. మై డియర్ మాస్టర్స్, మూలాధార చక్రం నుంచి ఆ అమ్మవారి శక్తిని మనకి ఎలా అయితే నింపబడుతుందో ఒక్కసారి అందరూ చూడండి. అందరికీ ప్రతి ఒక్కరికి అమ్మవారి శక్తిని నింపుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా బాగా చూడండి. అందరూ కళ్ళు మూసుకొని చాలా బాగా చూడండి. ప్రతి ఒక్కరూ చాలా గమనించండి. ఆ ఎనర్జీ బాగా అలా దిగుతూ ఉంది మనకి. సహస్రార చక్రం నుంచి ప్రతి ఒక్క చక్రాన్ని దాటుకొని మూలాధార చక్రంలో మనకి ఆ శక్తిని నింపుతూ ఉన్నారు. మై డియర్ మాస్టర్స్, అలాగనే మనకున్న ప్రతి ఒక్క చక్రం నుంచి అలా ఎనర్జీ అనేది మనకి అలా వెళ్తూ ఉంది. ఫుల్ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది మాస్టర్స్. మన అమ్మే మనకు పక్క నుండి ఆ ఎనర్జీ అనేది మనకి ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచనలు వచ్చిన ఓంకార బీజాక్షరి అంబ ఓంకార బీజాక్షరి ఓంకార బీజా మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గమనించండి ఆ ఒక ఎనర్జీ ఎలా అయితే ఉందో మనకి. ఓంకార బీ ఫుల్ ఎనర్జీ మనకి స్టార్ట్ అయిపోయింది మాస్టర్స్. జాక్షరి అంబ ఓంకార బీజాక్షరి ఓంకార బీజాక్షరి అంబ ఓంకార బీ జాక్షరి హింకారి శ్రీ
ఓంకారి శ్రీంకారరూపిణి ఓంకార బీజాక్షరి ఈ అంబ ఓంకార బీజాక్షరి. మాస్టర్స్ అందరూ బాగా ఇంకా బాగా శక్తిని పొందాలి, ఇంకా బాగా తీసుకోవాలి. ఆ అమ్మవారి దర్శనం మనకి ఎలా అయితే మనం చూడగానే అమ్మ అని ఎలా అయితే అంటామో మనం, అలాగనే మన పిల్లలు, మన ప్రపంచం ఇక్కడ, అలాగే మన ప్రకృతి కూడా మనల్ని చూడగానే ఈమెలో అమ్ముందా అనే ఆలోచనతో అమ్మ అని ఎలా అయితే మనం మన ఆ పదం అమ్మ అని ఎలా అయితే మనకి ఎంత తీయగా ఉంటుందో, ఈ రోజు అమ్మవారిది కూడా ఆ ఎనర్జీ ఎంతో ఘనంగా ఎంతో బాగా మనకి దిగుతుంది మాస్టర్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మకి చాలా బాగా వెళ్తున్నది. అందరికి ఆ ఎనర్జీ అనేది చాలా బాగా దిగుతూ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాగా పొందండి. ఈరోజు మొదటి వారం అయినా మనకి ఈరోజు అందరూ చాలా బాగా పొందుతున్నారు. అందరూ చాలా బాగా తీసుకుంటున్నారు. ఇంకా అమ్మని అడగండి, ఇంకా నాకు కావాలి, ఇంకా నేను ఉండాలి, మీతోటి నేను ఉండాలి, మీరు నాతో ఉన్నానండి అడగండి అందరూ, ప్రతి ఒక్కరు. అమ్మ చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మన దగ్గరే ఉన్నారు. అలాగనే ఫస్ట్ మనం అమ్మని మన హృదయంలో ఎలా అయితే మనం కూర్చోబెట్టడం నేర్చుకుంటామో, ఆ అమ్మతత్వం మనలోకి రావాలని అడగండి బాగా. ఇంకా అంటే ఆల్రెడీ మనందరికీ ఉంది, కానీ ఇంకా మన ఒక అమ్మవారిలాగా ఆ అమ్మతత్వం మనల్ని అడగండి అందరూ, ప్రతి ఒక్కరు. ఈ 9 days లో మనం బాగా అమ్మగా మారిపోయి, అలాగే కమల సంభపురాణి వాణి సరస్వతి ఈ ప్రకృతి అంతకి మనం అమ్మలాగా చూడాలి. ఈ ప్రకృతితో మనం మాట్లాడాలి, మనం ప్రకృతితో ఉండాలి. అంత శక్తిని మనం పొందాలి బాగా. ఇంకా వీణా పుస్తక పౌపిని కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి శారదా మము భ్రువవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపు మమరాలదాపిని శారదా మము భ్రువవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపు మమరాలగామిని ఓంకార బీజా. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా బాగా మనం తీసుకొని, అలాగే మన పక్కనున్న మన అమ్మవారితో బాగా, అమ్మ నీతో నేను రోజు మాట్లాడాలి, నేను రోజు చూడాలి, అలాగే నేను నీతో రోజు సంతోషంగా ఉండి మాట్లాడాలి అని ఒక్కసారి అడగండి మై డియర్ ఫ్రెండ్స్. మనకి సంతోషం ఇవ్వనండి, శాంతిని ఇవ్వనండి, సమాధానాన్ని ఇవ్వనండి, అలాగే మనం అందరికీ పంచే ప్రేమని ఇవ్వనండి. మనలో ఇంకా ప్రేమతత్వం వచ్చేట్లు చూడమనండి. మనందరికీ హార్ట్ నుంచి నవ్వుతూ
ప్రతి ఒక్కరూ అమ్మ నా అమ్మ మా అమ్మ అనే ఆ తత్వం మనకి ఇవ్వనండి. అక్షరీ ఈ అంబ ఓంకార బీజాక్షరీ హంబ సంభనురాని లంబోదరుని జనని కంబకుందర గౌరీ కాచాయని హంబ సంభనురాని లంబోదరుని జనని కంబకుందర గౌరీ కాచాయని. మై డే ఫ్రెండ్స్, అలాగనే పార్వతీదేవి ఎంతైతే సహనం ఉంటుందో ఆవిడలో, అంతే సహనం మనకు కూడా ఇమ్మనండి. బాగా మనం మనం మన మన భర్త విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, అలాగనే మన బంధువుల విషయంలో కానీ, మన రక్త సంబంధం విషయంలో కానీ, ఎవరి విషయాల్లో అయినా మనకి ఆ సహనం, ఓర్పు, అలాగనే ఆ అమ్మతను, ఆ ప్రేమతను మనకి ఇమ్మనండి బాగా. శాంభవి శరణ్ వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపుమ అంబ భవాని. మై డియర్ ఫ్రెండ్స్, అలాగనే మన హార్ట్ నిండా అమ్మ ప్రేమతత్వం మన నింపుకోండి బాగా. ప్రతి ఒక్కరూ అమ్మని అడగండి, అమ్మ నాకు ఈరోజు చాలా ప్రేమతత్వం, ఆ హార్ట్ ఫుల్ గా మనకి ఇమ్మనండి. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా అమ్మవారు ఇచ్చిన ఎనర్జీ అయితే మనం తట్టుకుని అంత ఆ బలం, అది కూడా ఇమ్మనండి మనకి. ఆ వైబ్రేషన్ తట్టుకున్నంత అంత శక్తిని కూడా మనం పొందాలి మాస్టర్స్. శాంభవి శరణు వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబజధర నయనా ఆదరింపుమ అంబ భవాని ఓంకార. మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంకా బాగా మనం పొందాలి. ఇంకా మనకి ఎనర్జీ చాలా బాగా దిగుతుంది. ఆ ఎనర్జీని మనం ఇంకా బాగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మ ప్రణవం చాలా బాగా తీసుకోవాలి. ఇంకా మనం ఒక్కసారి ఆలోచించండి, ఆ అమ్మే పక్క నుండి మనకి ఇస్తుంది అని ఆలోచించండి. ఎంత కాంతి దిగుతుందో మనలోకి, చాలా కాంతిగా దిగుతున్నది. ఆ ఎనర్జీ ఎంత, అమ్మ ఆ శక్తిని మనకి ఎలా అయితే ఇస్తుందో ఒక్కసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ బ్రో చక్ర చుట్టూ మనకి ఆ వైబ్రేషన్ ఫుల్ గా, ఆ వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తుంది మాస్టర్స్. ఇంకా ఇంకా ఏమనండి. ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి క్లీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి క్లీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ. మై డియర్ ఫ్రెండ్స్, అమ్మ త్రిశూలంతో మనం పట్టుకొని మన దగ్గరికి ఎలా అయితే రాబోతున్నారో ఆవిడ, అలాగనే ఆ త్రిశూలం శక్తి ఈ రోజు మనం బాగా పొందుతున్నాం. ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మ చేతిలో ఎంత త్రిశూలం అంటే ఏంటి అనేది.
ఆ త్రిశూలం శక్తి అనేది మనం పొందాలి. ప్రతి ఒక్కరికి మనం పొందితేనే ఈరోజు మనం ప్రతి ఒక్కరికి ఆ శక్తిని, ఆ ప్రేమని, ఆ అమ్మతనాన్ని మనం అందరికీ పంచుకోగలం. మనం చెప్పగలం. బీజాక్షరీ ఈ అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ ఈ అంబ. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించండి. మన ముందరున్న అమ్మవారి చుట్టూ, అలాగనే అమ్మవారి ఆ బొట్టు చుట్టూ చూడండి ఒక్కసారి. ఆ బొట్టులోంచి వచ్చిన మన ఎనర్జీని మనం తట్టుకోవాలి. ఆ శక్తిని మనం అడగాలి. అలాగనే మనకి ఈ భూలోకంలో అంతైతే అవసరమో ఆ అవసరం అంతా అడగండి. మాస్టర్స్, గురూస్ ప్రతి ఒక్కరు అడగండి. ఈ రోజు మనం ఇలా ఉన్నాము, ఇక్కడ ఉన్నాము అంటే ఈ ప్రకృతికి మనం ఎంతైతే అవసరమో, మనం చాలా అవసరం మన ప్రకృతికి. ఆ అవసరం మనం ఎలా అయితే బయటికి మన ప్రపంచంలో మనం ఇక్కడ ఎందుకైతే వచ్చామో అక్కడి నుంచి మనం బయటకు పడాలి. మన కుటుంబ విషయాల్లో ఏదేమైనా అమ్మని అడగండి. నేను 10 మందికి అలాగ నేను ఉండాలి. నువ్వు ఇచ్చిన మంచితనం నేను అందరికీ పంచాలి. నువ్వు ఇచ్చిన ప్రేమ నేను అందరికీ పంచాలి అని అడగండి అమ్మని. బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ ఈ అంబ ఓంకార బీజాక్షరీ. ఈ ఫస్ట్ రోజు అమ్మవారు అందరికీ ప్రేమనిచ్చే రోజు అండి. చాలా బాగా అమ్మ ప్రేమను పంచుతున్నారు మనందరికీ. చాలా బాగా అంటే చాలా బాగా పంచుతున్నారు. ఆ ప్రేమ తత్వాన్ని మనకి ఇస్తున్నారు ఈ రోజు అమ్మ. అందరూ ఊహించుకోండి, అక్కడ అమ్మవారు నా దగ్గర ఉండి ఆవిడ ఆ బొట్టు ద్వారాగా నాకు ఇస్తున్నారని ఒక్కసారి ఊహించుకోండి ప్రతి ఒక్కరు. అమ్మ చూసే చూపుని బట్టి కూడా ఒక్కసారి అమ్మ అలా అయితే చూపుతున్నారో మనకు అలా చూడండి ప్రతి ఒక్కరు. ఒక అమ్మ మనల్ని ఎంత జాలితో, ఎంత ప్రేమతో, ఎంత మధురంగా మన సైడ్ ఎలా అయితే చూస్తారో, అలాగనే ఈ రోజు మన అమ్మ దుర్గమ్మ కూడా మన దగ్గరే ఉండి మనలో ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. మన యొక్క ఆలోచనలు కూడా అమ్మ గమనించుతూ, మన ఆలోచనలు ఏమన్నా ఉంటే మార్చమని అడగండి. మనం ఏమన్నా ఎప్పుడైనా పొరపాటుగా ఉన్నా సరే ఆలోచనలతో అడగండి ప్రతి ఒక్కరు. మనం చక్కగా మెడిటేషన్ లాగా ఉండి చక్కగా మన మన ప్రపంచం మొత్తం ధ్యానం, ప్రేమ, అభిమానం ప్రతిదీ అందించాలా మనందరినీ. అడగండి ప్రతి ఒక్కరు. అలాగే మన ప్రతి ఒక్క చెట్టుతో ప్రతి ఒక్క చెట్టు అంటే చెట్టు కాదండి, అవేమిని అదొక ఆత్మ ప్రాణం అండి. ప్రతి ఒక్క ప్రాణంతో మనం మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మనం చూడలేదు, మనం మాట్లాడలేదు అనేది మన లైఫ్ లో ఉండకూడదు. ప్రతి ఒక్కటి మనం గమనించి మాట్లాడి ప్రతి ఒక్క ప్రేమను మనం పొందాలి. కామస్వరూపిణి కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి శారదా మము బ్రోభవా భారమా భారతి నీరజదల నయనా కరుల చూపు మమరాల గామి శారద. మాస్టర్స్ అందరూ అడగండి,
మన అమ్మ దగ్గర చిన్న పిల్లలు అయిపోదాం, చాలా చంటి పిల్లలు అయిపోదాం. అమ్మను బాగా మనం అడగాలి. అమ్మ నువ్వు నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, ప్రతిదీ ఇవ్వు. నాలో ఏదైతే గుణం తక్కువగా ఉందో ప్రతి ఒక్క గుణం నాకు ఇవ్వు. ప్రతి ఒక్కరు మాస్టర్ అందరూ అడగండి. మనకు అమ్మ మన పక్కన ఉన్నది, ఆవిడని అడగండి. ప్రతి ఒక్కరు మనకి ఏదైతే అవసరమో ఆవిడని అడగండి. అమ్మా నాకు ఏదైతే అవసరమో అది నువ్వు నాకు పూర్తిగా ఇచ్చమ్మా, ఈరోజు ఇచ్చేయమ్మా అని అడగండి. ఆవిడ తప్పక ఇస్తారు మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ చాలా చాలా బాగా తీసుకోవాలి. ఈ రోజు అమ్మ మన దగ్గరే ఉంది. ఆ అమ్మను వెళ్ళిపోకుండా ఒక్కసారి పట్టుకొని ప్రతిదీ అడగండి. మము బ్రోభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ జూపుమా మరాలగామిని ఓంకార బీజాక్షరీ ఈ అంబ ఓంకార బీజాక్షరీ. అలాగే అడగండి. నవరాత్రులే కాకుండా అమ్మ ఎప్పుడు మన దగ్గరే ఉండాలి. అమ్మతోటే మనం కలిసి ఉండాలి. ఎప్పుడు ఎనీ టైం అమ్మ అనుకోనే ఉండాలి. మనం అమ్మను కూడా అడగండి, అమ్మ ఎప్పుడు మీరు నా దగ్గరే ఉండాలి అని. మన జన్మించిన తల్లి అయితే కొన్ని రోజుల వరకు మనం పెద్ద అయ్యి అత్తవారి ఇంటికి వెళ్ళిన వరకు మనతో ఎప్పుడు ఎనీ టైం ఉంటారు. అలాగనే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మతో కొద్దిగా దూరం అవుతాము అంతే. కానీ అమ్మ అంటే మన అమ్మవారితో అయితే మనం ఎప్పుడు నిత్యం నిరంతరం అమ్మతోటే ఉండాలి మనందరివి. సంభనురానిలంబోదరుని జనని కంబకుంధర గౌరీ కాచాయని అంబ సంభనురానిలంబోదరుని జనని కంబకుంధర గౌరీ కాచాయని శాంభవి శరణ్ వేడదా వైష్ణవీ వాదేవి అంబుజధర నయనా ఆదరింపుమా అంబభవాని శాంభవి శరణు వేడదా వైష్ణవీ వాదేవి అంబుజధర నయనా ఆదరింపుమా అంబభవాని. ఓం మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అడగండి, అమ్మ నువ్వు నా చెయ్యి విడవక, నేను నీ చెయ్యి విడవను, ఎప్పుడు మీతోటే ఉండాలి. మేము ఎప్పుడు నీ అమ్మతనం, నీ ప్రేమ, నీ సమస్య మాకు ఇవ్వమ్మా. అమ్మ ఈ రోజు ఇలా మేము ఎందుకున్నావో మాకైతే తెలియదు, కానీ నువ్వెందుకు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇలా పెట్టావో మాకు తెలియదు. కానమ్మా ఆ అమ్మతత్వం, నీ శక్తి, నీ ఓర్పు, నీ సహనం ప్రతిదీ ఇవ్వము మాకు. అలాగే మేము ఆడి ప్రతి ఒక్క మాటల్లో కూడా నువ్వు ఉండమ్మా. పొరపాటుని ఎవరినన్నా ఏమైనా అనుంటే మమ్మల్ని క్షమించమ్మా. ప్రతిదీ క్షమించి మాకు అమ్మా నువ్వు మాకు ప్రతి ఒక్కటి మాకు ఇవ్వమ్మా. ఓంకార స్వీకాక్షరీ ఓంకార ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాక్షరీ. మై డియర్ ఫ్రెండ్స్, బాగా ఎనర్జీని పొందండి ప్రతి ఒక్కరు. ఈరోజు అమ్మవారే ఆవిడున్న చోటు నుంచి మన కోసం వచ్చున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అన్ని రూపాలతో ఉన్నారు. ప్రతిదీ అడగండి. మనకి ఏది అవసరమో అది ఇమ్మనండి.
మనల్ని ఆవిడకి ఎలా అయితే ఇష్టమో అలా మార్చుకోమని మై డియర్ ఫ్రెండ్స్, మనకి మన ఆరోగ్యం బాగా ఉండేలా అడగండి. మనం ఇక్కడ ఉన్నంతసేపు మన ఆరోగ్యం, శక్తి, బలం మనకి ప్రతిదీ ఇమ్మనండి. మన దగ్గర అదంతా ఉంటేనే మనం ఇరొకళ్ళు పంచుకోగలం. ఈరోజు అమ్మని బాగా పట్టి అడగండి ప్రతి ఒక్కరు. అమ్మ నువ్వు నాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే అవ్వదు. మన అమ్మతోటి ఫైటింగ్ చేయాలి ఈ రోజు బాగా. ప్రతిదీ మనకి ఏదైతే లేదో మనకి మనకి ఏదైతే తక్కువ అది ప్రతిదీ అడగండి. ఇంటి విషయాలు కానీ, మన విషయాలు కానీ, అలాగే మన ప్రకృతి విషయాలు కానీ ప్రతి ఒక్కటి అడగండి అమ్మని. అమ్మ అనగానే ఇవ్వకుండా ఉండరు ఆవిడ. ప్రతిదీ అడగండి. అమ్మ మీ దగ్గరే ఉన్నారు, ఎక్కడో లేరు. ఓంకార బీజాక్షరి ఈ అంబ ఓంకార బీజాక్షరి కమల సంభపురాణి వాణి సరస్వతి. మై డియర్ ఫ్రెండ్స్, బాగా మన బాడీలో మన చక్రస్లకు ప్రతి ఒక్క మూల మన రక్తం కూడా బాగా ఎనర్జీతో బాగా మనకి తెలుస్తుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఎంత పవర్ అయితే ఎంత బాగుందో అమ్మ. ఆ ప్రేమతత్వం మనకి ఎంతలా ఇస్తున్నారో తీసుకోండి ప్రతి ఒక్కరు. మై ఫ్రెండ్స్, ప్లీజ్ ఎవరు మిస్ అవ్వద్దు, ఎవరు కళ్ళు తీయద్దు. ఆ అమ్మవారి చెయ్యి చూడండి ప్రతి ఒక్కరు ఒక్కసారి. ఆ చెయ్యి నుంచి ఎంత మనకి ఎనర్జీని ఇస్తున్నారో, ఎంత మన గుణాలకి గణాలు ఎన్ని ఇస్తున్నారో ప్రతి ఒక్కరు తీసుకోండి మాస్టర్స్. ఆ అందమైన చెయ్యి ఆ అందమైన చెయ్యి నుంచి మనకి ఎంత ఎనర్జీ మనం పొందుతున్నామో మాస్టర్, చాలా ఎనర్జీ మనం పొందుతున్నాం. ఒక్కసారి అందరూ తీసుకోండి, చాలా బాగా ఎనర్జీ వస్తున్నాయి మన ప్రతి ఒక్కరికి. కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామ స్వరూపి శారదా మము బ్రోభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపు మమరాల దాపిని శారద. మనందరి అమ్మకి పిల్లలమి. మనం ఏం అడిగినా ఆవిడ నేను ఇవ్వను అని మాత్రం అనరు. ఆవిడకి ప్రతి ఒక్క నచ్చింది మనకి ఏదైతే అవసరం అది ప్రతి ఒక్కటి మనలో మనం పొందాలి. అలాగనే మనం ఈ ప్రపంచానికి మనం పంచిపెట్టాలి. అమ్మిచ్చిన తత్వం అంతా మనం పంచిపెట్టాలి. ఆ ప్రేమ మనం కూడా పంచిపెట్టాలి. మరి ఫ్రెండ్స్, మనలో ఉన్న ప్రేమను మనం ఎంతో పంచిపెట్టాలి. మనలో ఏమాత్రం అహంకారం ఉన్నా అది కూడా తీయమని చెప్పండి మాస్టర్స్. ఏ చిన్నది కూడా వండుకుంటా మనలో తీసేయమని చెప్పండి మాస్టర్స్. మనకి ఎంత చిన్న కోపం ఉన్నా కూడా తీసేయమనండి. అది అవసరం ఉన్నప్పుడే అది రావాలి మనకి. అది ఎంతో అవసరం అయితేనే ఆ చిన్న కోపం కూడా మనం చూపించాలి.
మొత్తం మన నరాలు, మన రక్తం, మన కాళ్ళు వేలు దగ్గర నుంచి మన తల వెంటి వరకు అమ్మ ప్రేమనే పొందాలి మనం. ఒక్కసారి అందరూ అడగండి. ఆ చక్కటి చేయితో, ఆ సుందరమైన చేయితో ఆ అమ్మ యొక్క ఎనర్జీ ఎంత బాగుందో ఫ్రెండ్స్. మము బ్రోవమా అందరూ చాలా ప్రశాంతంగా భారమా భారతి అందరూ చాలా ప్రశాంతంగా తీసుకోండి. ఒకసారి ప్రశాంతంగా ఆ అమ్మ చేయిని ఎలా ఉన్నది అనేది కూడా గమనించండి ప్రతి ఒక్కరు. ఎంత చక్కగా అమ్మ ఆ గాజులు, ఎర్ర గాజులు, తెల్లటి చెయ్య, ఆ చెయ్యిలో నుంచి ఒక వైబ్రేషన్ మనకి చక్కగా నిండుగా నింపుతున్నారు ప్రతి ఒక్కరికి. మాస్టర్స్ అడగండి ప్రతి ఒక్కరు, అమ్మా నాకు ఈ ప్రేమతత్వం ఇవ్వండి అమ్మా. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి మాస్టర్స్. ఆ ప్రేమతత్వం మనలో ఎక్కడైనా చిన్నదైనా మిస్ అవుతే అది నింపండి మాస్టర్స్. నీరజదలనయనా కరుణ జూపుమా మరాలగామిని ఓంకార బీజాక్షరీ ఈ అంబ ఓంకార బీజాక్షరీ హంబ సంభనురాని లంబోదరుని జనని కంబకుందర గౌరీ కాచాయని హంబ సంభనురాని లంబోదరుని జనని కంబకుందర గౌరీ కాచాయని. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఆ అమ్మ నింపే ఆ ఆ శక్తిని నిజంగా చాలా అద్భుతంగా ఉంది, చాలా నిండుగా ఉంది మనకి. నేనైతే పొందుతున్నాను మాస్టర్స్. అలాగనే అందరూ ఆలోచించుకోండి, అమ్మా నువ్వు నాకు చాలా బాగా ఇస్తున్నావు అమ్మా. నా లైఫ్ లాంగ్ ఈ ప్రేమ నాకు అతికిపోయి ఉండిపోవాలమ్మా. మాస్టర్స్ ఇంకా మనం తీసుకోవాలి మాస్టర్స్. మన లైఫ్ లాంగ్ ఇది చాలా మనకు అవసరం. ఎందుకంటే ఎవరైనా మనలో చూడగానే మన ప్రేమ తత్వమే ఫస్ట్ చూస్తారు మనకి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం ఆ ప్రేమ ఇచ్చిన దాంట్లోనే వాళ్ళు గమనించుతూ ఉంటారు. ఆ ప్రేమను తట్టే మనం అందరికీ ఆ ప్రేమని ఇచ్చి మనం చాలా మంది ఈ ప్రపంచంలో చాలా విధాలుగా మనం మార్చాలి. ప్రతిదీ మనం మార్చాలి. అది మనల్ని మనం ఇక్కడ ఎంచుకున్న వచ్చింది, కానీ మనం చాలా ఇప్పటికైనా మనం తెలుసుకొని అది చక్కగా అందరికీ పంచిపెడదాం మాస్టర్స్. ఇప్పటి వరకు మనం సంసారంలో ఉండిపోయాము, లేదంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఉండిపోయాము, లేదు అంటే మనం ఏదో వచ్చాంలే వెళ్ళిపోతాంలే అని ఉండిపోయాం. కానీ ఇంకా మీదట మనకి ఆ లైఫ్ లో ఆ థాట్ ఆలోచనలు ఉండకూడదు. ఇంకా మనం వచ్చిన పని మనం కంప్లీట్ గా చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు మనందరం ఇలా ఉన్నాము అంటే మనం ఎంతో అవసరం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరు అడగండి అమ్మని, అమ్మా నాలో ఏదైతే తక్కువ ఉందో, అమ్మ నీకు నచ్చినట్టు మీరు లేనేమో, నన్ను మార్చండి, నాకు ఇవ్వండి, ఆ తత్వం నాకు ఇవ్వండి. మనలో ఏమాత్రం గర్వం, కోపం ప్రతిదీ మళ్ళీ ఇంకొకసారి మీరు ఫ్రెండ్స్ అందరూ ఇంకొకసారి అడగండి,
ఎందుకంటే మనలో ఉన్న ఈ రెండే మనల్ని బాగా, ఎందుకంటే ప్రకృతిలో రాకుండా చేసేది. నెక్స్ట్ మనం ప్రేమను ఎవరికి ఇవ్వలేని తత్వం మనం అవి గాని ఉంటే మనలో, అవి గాని ఉంటే ఏమాత్రం ఉంచుకుంటా ఈరోజు అమ్మని తీసేయమనండి మన దగ్గర నుంచి. అవన్నీ మళ్ళీ ఫీడ్ చేయండి ఆ ప్రేమతో. శాంభవి శరణు వేడదా వైష్ణవి వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపుమా అంబభవాని శాంభవి శరణు వేడదా వైష్ణవి వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపుమా అంబభవాని. ఫ్రెండ్స్, మన చుట్టాల్లో మన బంధువుల్లో అందరూ చాలా మంది మనం ఆలోచించుకుంటాం మన శాకాహారులుగా చెయ్యాలి అని. కానీ నువ్వు చేసేవాళ్ళే చాలే అంటారు అందరూ. కానీ ఈ రోజు అమ్మని అడగండి, అమ్మా ప్రతి ఒక్కరిని మార్చమ్మా, ప్రతి ఒక్కరిని మార్చమ్మా. అందరూ నా మనుషులే, అందరూ నా వాళ్ళే, నా ప్రాణమే అందరూ. ఒక్కసారి మరి ఫ్రెండ్స్ అందరూ అడగండి, మార్చమని అడగండి ఒక్కసారి. వాళ్ళు కూడా మనలో కలిసిపోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా మనం పొందే ప్రేమను పొందాలి. మనకి ఎంతైతే గాడ్స్, భగవంతుడు, గురువులు ఎంతైతే ఇస్తున్నారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఈ శక్తిని ప్రతి ఒక్కరూ పొందాలి. ఓంకార స్వీకారి ఓంకార బీజాక్ష అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి. మనందరికి ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఆ వర్షంలోకి ఎలా అయితే ఆ ఎనర్జీ మనందరి చుట్టూ మన పడుతుందో, అలాగే మన కుటుంబాల చుట్టూ, అలాగే మన దేవస్థానాల చుట్టూ ఆ ఎనర్జీ ఎలా పడుతుందంటే ప్రతి ఒక్కరు చాలా చాలా గమనించండి. ఒక వర్షం ఎలా అయితే చిరుగా నవ్వుతూ ఆ వర్షం ఎలా అయితే పడుతుందో, అలాగే మన ఎనర్జీ కూడా మనలోకి రావడానికి ఎంత చక్కగా ఎంత నవ్వుతూ వస్తుందో ఎనర్జీని ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి ప్రతి ఒక్కరు. ఎంత సంతోషంగా ఎనర్జీ మన దగ్గరికి వస్తుందో అది మనం పొందాలి. దానికి ప్లేస్ ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఎనర్జీకి ప్లేస్ ఇవ్వండి. వర్షం పడినప్పుడల్లా ఎప్పుడు చాలా చాలా ఎండలు కలిపి వర్షం పడితే మనం ఎంతైతే సంతోషంగా ఉంటామో అదే సంతోషాన్ని గమనించండి ఫ్రెండ్స్. శ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ అంబ ఓంకార బీజాని లంబోదరుని జనని కంబకుండర గౌరీ కాచాయని అంబ సంభనురాని లంబోదరుని జనని కంబుకుందర గౌరీ కాచాయని రాని లంబోదరుని జనని కంబ
కంబకుందరగా మాస్టర్స్ ప్రతి ఒక్కరూ చూసుకోండి, ఒక్కసారి మన కళ్ళు మూసుకొని మన అంతరంతర్లో కూడా ఒక్కసారి మీరే చూసుకోండి. మనకి ఎంత ఎనర్జీతో నింపబడి ఉన్నామో మనం ఒక్కసారి చూసుకోండి మై ఫ్రెండ్స్. చాలా నింపుతున్నాం, మనకి అలా నింపుతూ మనం అలాగ నిండిపోతున్నాం ఇంకా ఎనర్జీ. అయినా మనకు సరిపోవట్లేదు. ఇంకా అమ్మని అడగండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మ, నువ్వు ఇంకా ప్రేమతత్వంతో నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు నా దగ్గరికి రా. ఇప్పటి వరకు నా దగ్గర ఆ ప్రేమ లేదమ్మా, నువ్వు ఇవ్వమ్మా నాకు ఆ ప్రేమతత్వం. నన్ను నింపమ్మా, మొత్తం నింపమ్మా, నా బ్లడ్ లో కూడా నువ్వు ఉండమ్మా నాతో పాటు. ఫ్రెండ్స్, ఇప్పుడున్న మనందరికీ చాలా అవసరం లేదు. ఏమో మనలో ఏమాత్రమైన ప్రేమ తగ్గిందేమో, అందుకే ఈరోజు అమ్మ ఇలా చెప్తుందేమో మనకి. కాచాయని అంబ సంభనురాని లంబోదరుని జనని కంబుకుందర గౌరీ కాచాయని శాంభవి శరణ్ వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపుమ అంబభవాని శాంభవి శరణు వేడదా వైష్ణవీ వాగ్దేవి అంబజధర నయనా ఆదరింపుమ అంబభవా. అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఇంకా అడగండి. మనమైతే పూర్తిగా పొందలేదు, ఇంకా మనం పూర్తిగా పొందిన తర్వాతే అమ్మ ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి లభిస్తామని కూడా అడగండి ఫ్రెండ్స్. అమ్మ నీలో ఉన్న తత్వం అంతా నాకు ఇవ్వమ్మా అడగండి. మన చిన్న పిల్లలని అమ్మ దగ్గర, మనకేమీ తెలియదు అమ్మా, మాకేమీ తెలియదు అమ్మా. అమ్మా నీ చిన్న పిల్లలు అమ్మా, నువ్వు మాకు ఏదైనా ప్రతిదీ నీలో ఏదైతే ఉందో ఆ తత్వం అంతా మాకు ఇవ్వమ్మా. ఫ్రెండ్స్, అమ్మతో అందరూ ఫైటింగ్ చేయండి, అందరూ అడగండి. అమ్మ నాకేమీ తెలీదు, నాకేమీ రాదు, నువ్వే ఇవ్వమ్మా నాకు. నువ్వు ఇచ్చింది నేను ఎంతో మందికి ఇవ్వాలమ్మా, ఈ ప్రకృతికి ఎంతో ఇవ్వాలమ్మా నేను. అమ్మ నువ్వు ఎలా అయితే ప్రపంచం ఇస్తున్నారో నేను కూడా అలాగే ఇవ్వాలమ్మా. అమ్మా ఈ శక్తి మాత్రం సరిపోదమ్మా నాకు. మీరున్న ప్రతి ఒక్క గుణాన్ని కూడా నాకు ఇవ్వమ్మా. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అడగండి అలా. ఆవిడ మన పక్కనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, మనతోటే ఉన్నారు, మనతోటే మాట్లాడుతున్నారు, మనతోటే ఉన్నారు, మనల్ని చాలా సంతోషంగా ఉంచుతారు. అమ్మ ఆ అమృతం మనం తీసుకోవాలి ఈరోజు ఎలా అయినా.
ఏమో మన అన్ని విషయాల్లో మనకున్న మన కుటుంబ విషయాల్లో మన ప్రతిదీ మనం వెనక్కి పడిపోతున్నాం. ఆ వెనక్కి పడుకుంటే ఆ లాస్ట్ జరిగిన 5 minutes అమ్మ యొక్క చక్కటి అనుగ్రహం పొందుతాం. ఓంకార బీజాక్షరీ హే అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరీ హే అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ. చివరి 2 నిమిషాలు. ఒకసారి అమ్మవారిని దర్శించుకుందాము. అందరూ నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా ఓపెన్ చేసి అమ్మవారిని ఒక్కసారి మొత్తం దర్శించుకుందాం. ఓంకార బీజాక్షరీ హే అంబ ఓంకార బీజాక్షరీ ఓంకార బీజాక్షరీ హే అంబ ఓంకార బీజాక్షరీ హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార మేడం వాయిస్ రావట్లేదు. ఇంతవరకు అమ్మవారు చక్కగా సహకరించారు. లాస్ట్ లో కరెంట్ పోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు 11 గంటలకి మనం చక్కగా కలుసుకుందాము. మళ్ళీ ఈవినింగ్ 3 o'clock 3 to 4 4 to 5 మన ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ మనం చక్కగా కలుసుకుందాము. ఎంతో చక్కగా మనకి తులసి అమ్మ అమ్మవారి రూపంలో మనకి ఎంతో జ్ఞానం ఆ అమ్మవారికి ఈరోజు ఎలా తీసుకుంటాము. థ్యాంక్ యూ. హలో రమణి, ఒక్క నిమిషం. రమణి, హలో అక్క చెప్పండి. తులసి బాగా చెప్పావమ్మా ఈరోజు. థ్యాంక్ యూ మేడం. తులసి చక్కగా ఫస్ట్ రోజైనా సరే బాగా ఫీల్ అవుతూ ఏం చెప్పాలో అది తెలియకపోయినా తెలిసినా కూడా ఎంతో చక్కగా మొత్తం అంతా బాగా అలాగా సమకూరుస్తూ చక్కగా ఎక్స్పీరియన్స్ అవుతూ అనుభవిస్తూ చెప్పండి. బాగా చెప్పామా ఈరోజు. అసలు నేనైతే చాలా భయపడ్డాను. ఏమో నాకు ఇదే నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. నాకు తెలియదు అసలు అలాంటిది. ఈ రోజు రియల్లీ బాగా చెప్పావు. అదే మేడం ఇచ్చిన అవకాశాలను బాగా వినియోగం చేసుకున్నావు, చెప్పడానికి సాహసించావు, చెప్పావు. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఇంకా మరి ఓంకార బీజాక్షరి అది పాట అయితే ఇంకా అద్భుతం. ఇంకా అలాగా ధ్యానంతో పాట వింటూ ఏదో
అమృతంలాగా అనిపించింది. నిజంగా ఎక్సలెంట్ రమణి పాట అయితే ఇంకా చాలా ఇంకొక గుడ్ సైన్, ఒక మంచి సింబల్. ఇంక ఇలాగే మనకి అదే దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి అనేసి, ఇంకా బాగా అలాగే జరుగుతున్నాయి. చక్కగా ఎటువంటి అంతరాయం లేకుండా బాగా నిరాటంకంగా జరుగుతుందని ఆశిస్తూ మీ అందరూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా మనందరం చాలా ముందుకు వెళ్ళిపోతాం మేడం. హలో అమ్మా హలో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా చక్కగా అమ్మవారి ఎనర్జీని పొందేవమ్మా. నిజంగా చూస్తా ఉంటే అమ్మవారిని నీలో అలాగ స్థితమైపోయినట్లు నాకు చాలా అనిపించింది. నిజంగా అమ్మవారి ఎనర్జీ పూర్తిగా పొందేవమ్మా. ఆ తర్వాత ఆ పాటతో ఇంకా అమ్మవారు ఇదంతా కూడా వ్యాపించినట్టు, అలాగే సృష్టి అంతా వ్యాపించినట్టు అనిపించింది. అంత ఎనర్జీ అందరివి, ఆ ధ్యానులు అందరం అంత ఎనర్జీని పొందాము. చాలా అమ్మవారికి చాలా చాలా వేల కోట్ల కృతజ్ఞతలు. ఎంత ఆర్ద్రతగా అంటే ఆర్ద్రతగా ఎంతో చక్కగా అసలు కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. నిజంగా తను చూస్తే అమ్మవారిని చూసినట్లే అనిపిస్తుంది. ఆ అమ్మవారి ఎనర్జీ ఫుల్ నిండిపోయి ఉంది. ఏమోనమ్మా, ఇప్పుడు అంటే ఎన్ని రోజులు అంటే నేను అమ్మతో ఎక్కువగా ఉంటాను, కానీ ఈ రోజు నేను ఇలా ఉంటాను, ఇలా చెప్తాను అని కూడా నేను అనుకోలేదమ్మా. చాలా అంటే చాలా అమ్మకి అందరికి నాకు ఇచ్చిన అవకాశం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అప్పుడు నీకేమనిపిస్తుందమ్మా? నీలోనే ఆ అమ్మ ఉంది, అమ్మ నీలోనే ఉంది కదా, అనిపించింది కదా. మనలోనే ఆ దివ్యత్వం ఉంది, ఆ మనలోనే ఆ దేవుడు ఉన్నాడు, ఆ అమ్మ కూడా మనలోనే ఉంది. ఓకే అమ్మా, ఓకే. రమణికి కూడా ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అమర్చినందుకు రమణికి కూడా చాలా చాలా ధన్యవాదాలమ్మా. మీ దీవుళ్ళు అలాగే అమ్మవారి దీవుళ్ళు ఉంటే చక్కగా మేము పిల్లలు అందరం ఇంకా మీరు ఎంతైతే ప్రపంచానికి పంచారో మేము కూడా అలాగే ఇవ్వాలని మమ్మల్ని దీవించండి అమ్మా. నేను దీవించక్కర్లేదు, అమ్మ దీవించక్కర్లేదు. ప్రతి ఒక్కరిలో ఆ అమ్మ స్థిరమై ఉంది. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. ఇప్పుడు చూడమని ఎవరూ నీకు పలికించలేదు, నీకు తెలియదు, కానీ నీ ద్వారా పలుకులు వచ్చాయి అంటే అమ్మ స్థిరమై ఉంది నీలో. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా అహం బ్రహ్మస్మి, ప్రతి ఒక్కరిలో కూడా ఆ మాత, ఆ దివ్య సుందరి, ఆ పరమాత్ముడు, ఆ శివ పరమాత్ముడు అందరూ కూడా, ఆ భగవంతుడు అందరూ కూడా ఉన్నారు, ఆ వాళ్ళలోనే స్థితమై ఉన్నారు. అహం బ్రహ్మస్మి. ఓకే తల్లి, ఓకే. బాయ్ బాయ్ రమణి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ స్త్రీమూర్తులకి, అందరూ దేవతామూర్తులకి, అందరు స్త్రీ శక్తులకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. మళ్ళీ 3 గంటలకి మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాధురి రికార్డ్ చేస్తున్నందుకు. ఎన్మిట్ చేస్తున్నాను.